వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ S5 ఫుడ్స్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తాను. అదే పిజ్జా దోశ. మామూలుగా దోశల్లో చాలా వెరైటీస్ తినే ఉంటారండి మీరు. ఆనియన్ దోశ, ఎగ్ దోశ, కారం దోశ, చాలా వెరైటీస్ చూసుంటారు కదా. నేను కొంచెం కొత్తగా మీకోసం ప్రిపేర్ చేశాను. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో మాకు కమెంట్ చేసి చెప్పండి. ముందుగా దోశ బ్యాటర్లో రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసి కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత క్యాప్సికాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే టొమాటోను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అది హీట్ అయ్యాక దానిపై బ్యాటర్ వేసి దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపై 1 టీ స్పూన్ బటర్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ 2 టీ స్పూన్లు, ఉడికించిన మొక్కజొన్నలు 2 టీ స్పూన్లు, టొమాటో ముక్కలు 2 టీ స్పూన్లు వేసి తర్వాత టొమాటో కెచప్ 1 టీ స్పూను, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన చీజ్ని తురుముకుంటూ వేసుకోవాలి. తర్వాత సీజనింగ్ కోసం 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పావు టీ స్పూన్ ఒరిగానో వేసుకోవాలి. మీకు పైన ఇంకా టాపింగ్స్ కావాలనుకుంటే బ్రొకోలీ, ఆలివ్స్ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, పిజ్జా దోశ రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, పిజ్జా దోశ చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశ బ్యాటర్ కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 2 నిమిషాల్లో పిజ్జా దోశ తయారు చేసుకోవచ్చు అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.